ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. మీరు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాడారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఈ రెండు విషయాల మీద వాళ్ళు చర్చ పెట్టినందుకు నేను ఒక విషయం చెప్పగలను. నిన్న ఉత్తరప్రదేశ్ లో 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి రఘురామకృష్ణరాజు గారు అయ్యన్న పాత్రుడు గారు అక్కడికి వెళ్ళి స్పీకర్స్ కాన్క్లేవ్ ఇస్ టేకింగ్ ప్లేస్. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ అన్న దగ్గర అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏమైనా ఈ వేదిక త్రూగా జరిగిన పర్యవసానాలకి ఒక రికమెండేషన్స్ ఏమైనా తీసుకుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ నో టైం వస్తే మీరు నేను కూర్చుని గంట కాస్తే 5.5 గంటల సేపు మాడొచ్చు ఈ డిబేట్ అని ఒకటి మాత్రం నేను చెప్పగలను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ disqualification of rules, the constitution allows for declaring a seat vacant in an MLA in absent of 60 days without permission through attendance for even in a single day can prevent action. ఇది కాన్స్టిట్యూషన్ రూల్ ఉంది. ప్రధానికి 60 అసెంబ్లీ దినాలలో ఒకరోజు కూడా నేను అటెండ్ కాకపోతే ఈయన చెప్పిన డిస్క్వాలిఫికేషన్ లేదా నో పే ఇలాంటివన్నీ యనపాత్రుడు గారు చెప్పినవి 100% యాక్ట్. బట్ అన్ఫార్చునేట్లీ 60 days అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికి అవలేదు. సో 60 days కి సంబంధించిన 1 day ప్రెజెన్స్ రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. తదనంతరం బడ్జెట్ సమావేశంలో ప్రతులు పంచి బడ్జెట్ చదువుతారు. అక్కడేమీ ఉండవు. అలాంటప్పుడు ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై ఈ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో చర్చనీయాంశాలు చర్చలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రతులు ఇచ్చి ఆ బడ్జెట్ పయ్యవల్ కేశవ్ గారు అనౌన్స్ చేసినంత టైము వీళ్ళు చదివి మహా అయితే గరావు చేసుకుని బయటకు వస్తారు. ఇవి క్వైట్ కామన్, ఎందుకంటే ఎలకేషన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా లేదా అన్న విషయం కన్నా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. రెవెన్యూ రిసిప్ట్స్ అన్నది కనుక మీరు గమనించగలిగితే దగ్గర 2,15,000 కోట్లు రావాలి రెవెన్యూ రిసిప్ట్స్. అన్ఫార్చునేట్లీ నేనైతే నవంబర్ దాకా ఫాలో అయ్యాను. డిసెంబర్ అండ్ జనవరి ఫస్ట్ వీక్ లో వచ్చిన గణాంకాలు నాకు మిత్రుడు చాలా వేగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బట్ నేను చాలా అథెంటికేటివ్ గా దాన్ని తీసుకోలేదు. బట్ అప్ టు నవంబర్ అయితే మాత్రం 67,000 crores మాత్రమే రిసీవ్ అయ్యాయి రెవెన్యూ రిసిప్ట్స్. అండ్ ఈ డెఫిసిట్ అనేది చాలా హ్యూజ్ వాక్యూమ్. సో ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ చేసే విషయాల కన్నా దే నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద రెవెన్యూ ఆస్పెక్ట్స్. సో ఇట్లాంటి పరిణామాల్లో ఇందాక వంశీ గారు చాలా బాగా చెప్పారు. ఏది మా సర్వేలు ఇట్లాంటి వాటికి నమ్మో పనితీరు అన్న దగ్గర 70 పైచిలుక ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారని ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేసిన ఉదంతం మనం చూసాం. దీనికన్నా ఇంటర్నల్ సర్వేస్ వంశీ గారు ఫాలో అయ్యారు లేదు, కానీ తెలుగుదేశంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇంటర్నల్ సర్వేలో ఈ రోజుకున్న సర్కమాస్టెన్సెస్ లో 40% ఉన్న వైఎస్ఆర్సీపీలో 0.5% ఓటు బ్యాంక్ కూడా డిస్టర్బ్ కాలేదు ఇప్పటికి. సో నాకు తెలిసిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది పక్క తీద్దాం కాసేపు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ నిక్కచ్చిగా 40% ఓటు బ్యాంక్ తో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలకి, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, ఇప్పుడున్న 2 టర్ములు చేస్తున్న తెలుగుదేశం కూటమికి ప్రభుత్వానికి చూసుకుంటే 40% స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్ లో డిస్టర్బెన్స్ విల్ ఆల్వేస్ మేక్స్ టు అదర్ పార్టీస్ కి గెయిన్ కింద, అడ్వాంటేజ్ కింద చూస్తారు. ప్రధానికి వలసలు కానీ లేదంటే పార్టీలో ఎమ్మెల్యేలు మారినాయి. ఇవి ఎక్కడ నాకు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లోనే క్లారిటీగా చెప్తున్న ఉదంతాలు చూసుకోమనండి ఒకసారి. వంశీ గారు రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ 0.5% డిస్ట్రాక్షన్ 1.5 year పైచిలుకలో వైఎస్ఆర్సీపీకి డిస్టర్బ్ కానప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్, నేను విన్నా నిన్న మొన్న, ఆ తపేల ఛానల్ అంటారు నేనైతే. వాటిలో అయితే వలసలకి నియంత్రించడానికి ఈయన పాదయాత్ర అని చెప్తారు. బట్ పొలిటికల్ సినారియోలో ఒక వేదికలు ఎప్పుడైతే కరువడతాయో, ప్రధానికి లోకేష్ గారి పాదయాత్ర కనుక మీరు తీసుకుంటే అసెంబ్లీ వేదిక ఆయన ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆబ్వియస్లీ యాజ్ అన్ ఆప్టెడ్ ఫర్ పాదయాత్ర. ఇక్కడ మీరు చెప్తున్నట్టు 11 మంది టైం వంశీ గారు చెప్పినట్టు కుదరదు. మీరు గతంలో రామారావు గారి గవర్నమెంట్ లోను పి జనార్దన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పుడు ప్రతిపక్ష స్టేటస్ ఇచ్చారు. ఏది ప్రతిపక్ష నాయకుడి కింద ఆయన మాట్లాడడానికి స్పెసిఫిక్ టైం అలొకేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖల మంత్రులు కానీ మాట్లాడినప్పుడు పార్లల్ గా అపోజిషన్ లీడర్ కి ఆ ఫెసిలిటీ ఉంటుంది దాని మీద ఒక డిబేట్ చేయడానికి. అది ఈక్వల్ అలొకేషన్ టైం అంటారు. అంతేకాని ఇండివిజువల్ కెపాసిటీతో ఉన్న ఎమ్మెల్యేలు అందరు సమయం తీసుకుని ఒకటి మాట్లాడడానికి ఇదేవి పాండవులు కాదు, లేకపోతే కింద కౌరవులు కాదు శకుని బతికించడానికి ఒక్కొక్కడికి ఒక మెతుకు అందరూ కంట్రిబ్యూట్ చేస్తే బతికించుకోవడానికి అలాంటిది ఉండదు ఇక్కడ. సో అసెంబ్లీ రూల్స్ ప్రకారం అపోజిషన్ లీడర్ స్టేటస్ అంటే అపోజిషన్ లీడర్ కి కేబినెట్ హోదా ఇమ్మని కాదు. పి జనార్దన్ రెడ్డి గారికి కూడా అపోజిషన్ స్టేటస్ లీడర్ ఇవ్వలేదు. ఫ్లోర్ లీడర్ కింద కన్సిడర్ చేస్తూ స్పెసిఫిక్ టైం అలొకేషన్ ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత పార్లల్ గా దానికి ప్రతిపక్షంగా ప్రశ్నించడానికి, ప్రజల తరఫున వాయిస్ ఇవ్వడానికి. ఇది ఎప్పుడైతే జరగట్లేదో ఆద్యంతో మనం గమనించుకోగలిగితే ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. ఒక ఇండివిజువల్ కెపాసిటీతో ఒక ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో అన్న దగ్గర దానికి ఒక శాంచుయిటీ అన్నది ఆ నియోజకవర్గ సమస్యల ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి ఒక స్పెసిఫిక్ ఎలకేషన్స్, ఎర్రగొండపాలెంకి ఎంత ఎలకేషన్, లేదంటే దానికి పులివెందులకి ఎంత ఎలకేషన్స్, ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎంత ఎలకేషన్స్ అన్నప్పుడు మాకు స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ వర్క్ కి ఎర్రగొండపాలెంలో ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ ఉంది, వెలుగొండ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన ఈ కేటగరైజేషన్స్ లో ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ డిబేట్ దాని మీద కానప్పుడు ఆయన కూర్చొని ఏం చేయగలుగుతాడు అక్కడ? అయితే ఒక సంబంధించిన మంత్రిని కూడా ఒక ఎమ్మెల్యే కెపాసిటీతో తన నియోజకవర్గం కావాల్సిన శాంక్షన్స్ ని అడగడానికి గౌరవ స్పీకర్ గారికి మహా అయితే ఒక 1 minute 2 minutes తప్ప ఎలకేషన్స్ ఉండవు. ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీస్ తో ఉన్న వాళ్ళ ఎలకేషన్స్ గురించి ఇస్ నాట్ ఏ ప్రైమరీ టార్గెట్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. ఎందుకంటే అపోజిషన్ గలం అన్నది ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా కేటగారికల్ గా చెప్తుంది. ఈవెన్ మీరు 11, 18, 19 ఏదో వంశీ గారు కూడా చెప్పారు. నేను ఒకటే విషయం చెప్తాను, ఈవెన్ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా సే ఫర్ ఇన్స్టెంట్ ఇన్ వరస్ట్ కేస్ సినారియోలో 175కి 173 తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలవచ్చు. కానీ గెలిచిన 2 సీట్లు 1 సీటు ఉన్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ విత్ అన్ అపోజిషన్ వాయిస్. ఇది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా 10% లేదంటే ఇందాక వంశీ గారు అన్నట్టు 18 మందో 19 మందో కావాలన్నది ఎక్కడ కేటగరీషన్స్ లేదు కాన్స్టిట్యూషన్ లో పరంగా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని జీతబత్యాలంటారా, ఈ స్వచ్ఛందంగా ఎంతో మంది పొచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు నడిచిన ఆ అసెంబ్లీల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి విలువలు విశ్వసనీయత అన్నది ఉంటుంది. అదే స్పీకర్ గారు అదే ఫ్లోర్ లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జీతమే తీసుకోవట్లేదు అన్నప్పుడే వీ నీడ్ టు కన్సిడర్ ఇన్ డిఫరెంట్ ప్రివిలేజ్ అన్నప్పుడు రేపొద్దున ఈ బడ్జెట్ సమావేశంలో ఈయన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి ఈయన చెప్పిన రికమెండేషన్ కనుక తోడ్పాటు జరిగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో దీన్ని కేటగరైజేషన్స్ లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకెంతమంది స్వచ్ఛందంగా జీతభత్యాలు తీసుకోవట్లేదు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఎలకేషన్ ఆఫ్ స్పీకర్ గారికి కెపాసిటీలో ఇందాక ల్యాప్టాప్ లేదా మొబైల్ లేదంటే వాళ్ళకి ఒక కార్ లోన్